లోకములో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆ పరిశుద్ధ గ్రంథము తప్పని ఎంతో మంది బోధ చేస్తారు. ఎన్నో మరి రోమర్స్ వస్తా ఉన్నాయి. కానీ ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచే దేవుడు సూటిగా మనతో మాట్లాడతాడు. నువ్వు ధన్యుడుగా ఉండాలంటే ఈ వాక్యమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ వాక్యమును అనుసరించి ముందుకు సాగితే ఆ వాక్యములో ఉన్నటువంటి బలమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు ఆ దేవాది దేవుడు, లోకరక్షకుడు, సర్వాధికారి గొప్ప దేవుడు మన జీవితంలో చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు బిడ్డలారా. అందుకే ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు 145వ కీర్తన 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు